వృషభ రాశి వాళ్ళు. వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం యొక్క 1 మరియు 2 పాదాల వాళ్లకు ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులే కనిపిస్తూ ఉన్నాయి. మీరు చేసేటువంటి వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మంచి కాలం అనేది చెప్పవచ్చు. మీరు ఏది చేసినా సరే ఈ వారం ప్రారంభించినట్టయితే దానివల్ల శుభం జరుగును. మానసికంగా దృఢంగా ఉంటారు. ఈ వారమంతా కూడా శారీరకంగా శ్రమ ఉన్నా సరే ఆ శ్రమకు తగ్గ ఫలితం అనేది ఈ వారం చివరిలో మీకు కనిపిస్తూ ఉంటుంది. నూతన ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి చాలా అనుకూలమైనటువంటి రోజులివి. మరియు మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలవంతమయ్యే అవకాశాలైతే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశి వాళ్లకు నూతన వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు. విద్యార్థులకు కూడా చాలా మంచి కాలం అని చెప్పొచ్చు. వాళ్ళు చేసేటువంటి పోటీ పరీక్షలు పాల్గొనే వాళ్ళైనా సరే, చదువుకునే వాళ్ళకైనా సరే మంచి భవిష్యత్ అనేది ఈ వారం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు కూడా ఫలవంతమయ్యే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. మరియు కుటుంబంలో కూడా మంచి అభివృద్ధి అనేది ఈ వారం మీకు గోచరిస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందం అనేది ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు కానీ మరియు దూర ప్రయాణాలు చేయడం వల్ల మంచి జరిగే అవకాశాలైతే ఈ వృషభ రాశి వాళ్ళకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు తీసుకుంటే చాలా మంచి కాలం అనేది చెప్పవచ్చు ఈ వారమంతా కూడా. కాబట్టి వృషభ రాశికి మొత్తంగా తీసుకున్నట్టయితే చాలా మంచి కాలంగా కనిపిస్తూ ఉన్నది. మీరు ఏది చేసినా సరే ఆ యొక్క దాంట్లో మీరు సఫలవంతయ్యే అయ్యే అవకాశాలైతే మీకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా సూర్యారాధన చెయ్యండి. ఆ సూర్య నారాయణునికి ప్రార్థన చెయ్యండి. దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 4.